Good morning, children. Welcome to SK Physical World. Today, I am going to explain some important table in atomic structure topic and about shells and subshell, orbitals and electrons. So, shells contain subshells, subshells contain orbitals, orbitals contain electrons. అటామిక్ స్ట్రక్చర్లో భాగంగా షెల్స్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, సబ్ షెల్స్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ అంటే ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్స్ గివెన్ బై ఫార్ములా 2n². Next, number of electrons in subshell. Number of electrons in subshells is given by formula 2 of 2l plus 1. అంటే షెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2n² is equal to 2n². సబ్షెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 of 2l plus 1. షెల్స్ denoted by the letter K, L, M, N. Subshells denoted by the letter S, P, D, F. So value of n is equal to 1 means K shell, n is equal to 2 L shell, n is equal to 3 M shell, n is equal to 4 N shell. Values of L is equal to 0 S orbital, S subshell, L is equal to 1 P orbital, P subshell, L is equal to 2 D orbital, D subshell, L is equal to 3 F orbital, F subshell. S orbital ఏ షేప్లో ఉంటుంది, స్పెరికల్ షేప్. P orbital dumbbell shape, D orbital double dumbbell shape, F orbital more complex. Next, M values. L value depends on N value, M value depends on L value. M value minus L2 plus L including 0. So S orbital M value 0, P orbital minus 1 0 plus 1, D orbital minus 2 minus 1 0 plus 1 plus 2, F orbital minus 3 minus 2 minus 1 0 plus 1 plus 2 plus 3. L value ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది, minus L2 0 plus L. ఫర్ ఎగ్జాంపుల్ L value 1 minus 1 0 plus 1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ సబ్షెల్. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ సబ్షెల్. ఒక్కొక్క సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 2l plus 1, L is equal to 0, 2 into 0 0, 0 plus 1 1. S ఆర్బిటాల్స్ ఓన్లీ 1 ఉంటాయి. P ఆర్బిటాల్స్ 3, D ఆర్బిటాల్స్ 5, F ఆర్బిటాల్స్ 7. సో S సబ్షెల్లో ఓన్లీ 1 ఆర్బిటాల్ ఉంటుంది, P సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, D ఆర్బిటాల్లో 5 ఆర్బిటాల్స్, F సబ్షెల్లో 7 ఆర్బిటాల్స్. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ షెల్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ సబ్షెల్, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ షెల్. షెల్స్లో మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, n² ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n². అంటే K షెల్లో ఓన్లీ 1 ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది, L షెల్లో 4, M షెల్లో 9, N షెల్లో 16 ఆర్బిటాల్స్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్ is equal to maximum number of electrons in a shells given by formula 2n². So n is equal to 1 means K shell, n is equal to 2 L shell, n is equal to 3 M shell, n is equal to 4 N shell. N value ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోద్ది 2n² ఫార్ములాలో. 2 into 1² 2, 2 into 2² 4, 2 2 ja 4, 4 into 2 8, 2 into 3², 3 3 ja 9, 9 into 2 18, 2 into 4², 4 4 ja 16, 16 into 2 32. సో K షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2, L షెల్లో 8, M షెల్లో 18, N షెల్లో 32. అంటే మ్యాక్సిమంగా K షెల్లో 2 మాత్రమే, L షెల్లో 8, M షెల్లో 18, N షెల్లో
32. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్ అంటే సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాక్సిమం 2 ఆఫ్ 2l ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ 2l ప్లస్ 1 ఫార్ములా. సో l ఈజ్ ఈక్వల్ టు 1, l ఈజ్ ఈక్వల్ టు 0 s ఆర్బిటాల్. సో 0 l వాల్యూ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసిన ఎంత వస్తుంది 2. సో l ఈజ్ ఈక్వల్ టు 1 p ఆర్బిటాల్ 2 ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ 1 టోటల్ 3 3 ఇంటూ 2 6. నెక్స్ట్ d ఆర్బిటాల్ 10 f ఆర్బిటాల్ 14. సో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్లో 6, d ఆర్బిటాల్లో 10, f ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందుకే మనం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తాం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 జింక్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో s ఆర్బిటాల్ కంటైన్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్ 6, d ఆర్బిటాల్ 10, f ఆర్బిటాల్ 14. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్, అందరికీ అన్ని ఎగ్జామ్లలో ఉపయోగకరంగా ఉంటుంది.